హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే నేను నైట్ వండుకునే కాడనే ఉంటావు, ఎక్కడ ఉంటావురా అని అనండి. అన్న తర్వాత నేను ఒకటి చూపెడతాను మీకు. ఇగో ఈ దోమల దండయాత్ర చూసిరా మీరు? ఇది మాత్రం ఆగట్లేదు, బయట మొత్తం ధర్నా వేస్తున్నాయి. ఎన్ని దోమలు ఉన్నాయి చూడండి ఒకసారి. ఇగో ఇప్పుడు టెంట్ తీసిన, అండ్ ఇంకా నిన్ననే వీటి వల్ల నేను వండుకోకుండా ఉన్నా. ఇవాళ మాత్రం నేను తప్పదు, కంపల్సరీ వండుకోవాలి, లేకుంటే ఎండిపోతాను నేను. కాబట్టి వండుకుందాం అనుకుంటున్నా. మరి ఏం వండుకుందాం అనుకుంటున్నాను చూద్దామా? వచ్చేస్తారా సవాతికా సవాతికా అని అంటే థాయిలాండ్లో ఇట్లా మంచిగా సవాతికా అని అంటారు, అంటే నమస్కారం. కప్పున్ కప్ అంటే థ్యాంక్ యూ అని చెప్పేసి ఇట్లా కొన్ని వర్డ్స్ అయితే నేర్చుకునేది థాయిలాండ్ పోయినప్పుడు. అదే జపనీస్లో అరిగత గోజైమాష్ అంటే థ్యాంక్ యూ అని చెప్పేసి ఏ అంటారు వాళ్ళు. సో ఇవి కొన్ని వర్డ్స్ అన్నట్టు. నీసాయో ఇది వచ్చేసి మన కొరియన్ లాంగ్వేజ్ అన్నట్టు, అంటే హాయ్ అని చెప్పేసి. హంసమిద అని చెప్పేసి థ్యాంక్ యూ అన్నట్టు కొరియన్ లాంగ్వేజ్లో. ఇందులో మంగోలియన్కి వస్తేనేమో ఎందుకులే అవన్నీ, కానీ సరే వండుకుందాం. ఫస్ట్ సంబనో సమనో అని అంటారు అన్నట్టు, అంటే హాయ్ అని అన్నట్టు మంగోలియాలో. చలో ఫుడ్ వండుకుందాం. ఏం వండుకుంటాను తెలుసా? అస్సలకి సర్ప్రైజ్. చలో చెప్తా కదండి. సో గ్యాస్ అయితే ముట్టించడం జరిగింది. ఈ యొక్క ముట్టించిన గ్యాస్ తోటి మనం ఏం చేసుకోబోతున్నామంటే కాఫీ చేసుకోబోతున్నాం. కాఫీ 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 ఇగో ఇక కాఫీ అయితే ఇలా పోసుకుంటానా, ఎందుకంటే మరి కాఫీ ఇలానే పోసుకోవాలి కాబట్టి. పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే గ్యాస్ మీద పెట్టి లైట్గా నూనె పోస్తాం. సో యాక్చువల్గా ఈ గిన్నె చిన్నగా అయింది ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి ఇక పంపి అట్లా చేసి ఇట్లా చేసి కాలుస్తున్నా. లేదంటేనా భలే ఉండేది. కానీ అల్లం ఇక్కడ లైక్ అది వెల్లిపాయ మాత్రం భలే టేస్ట్ ఉంది. ఎక్సలెంట్ అసలుకి చెప్పాలంటే. ఇప్పుడు ఇటు సైడ్ కాలాలి కదా ఇది, అందుకని చెప్పేసి ఇటు సైడ్ కాలుస్తున్నా. ఈ తోక ఆల్మోస్ట్ ఊడిపోయిన సిచ్యువేషన్కి వచ్చింది. అందుకే ఇట్లా కాలుస్తాను. ఏవద్దు చచ్చిపోతావు సీతకొక చిలుక. సీతకొక చిలుకకు తీరాలందుకు ప్రేమ ఉంటే చాలునంత, కంట పచ్చని చిలకల తోడుంటే పాపిష్టోడే వింటుంటే భూలోకమే ఆనందానికి వెళ్ళే, ఈ లోకంలో కన్నీరంత చెల్లే. ఇక బంద్ చేస్తున్నా, చాలు కాలిన కాడికి. హాయ్ ఫ్రెండ్స్, హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. దిస్ ఈజ్ లైక్ హెల్ అండ్ హెవెన్ అంట. ఎక్సలెంట్. ఇంతకన్నా హెల్దీ బ్రేక్ఫాస్ట్ తినను. మీకు ఒకటి గుర్తు చేస్తా. హైదరాబాద్ టు కన్యాకుమారి, కన్యాకుమారి టు గోవా రైల్లో నేను లాక్డౌన్లో అసలు ఫుడ్ లేక మాడిపండ్లు తిని 3 రోజులు అడవిలా. లాస్ట్కి ఒక నది దగ్గరికి పోయి బ్యాక్ వాటర్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేసినా తెలుసా? ఫుల్గా కొన్ని చేపలు పట్టి మన తాటాకులాలు ఉంటాయి కదా, కొబ్బరి ఆకుల్లో, వాటిలో వేసి మంచిగా కాల్చి తిన్నా ఫ్రెండ్స్.
అది మాత్రం ద బెస్ట్ డే నాకు ఆ రైడ్లో. ఇంకో ఇవాళ ఈ రైడ్లో బ్రేక్ఫాస్ట్ మాత్రం ద బెస్ట్ ఇదే, సూపర్ ఉంది. అండ్ వీఆర్ హ్యావింగ్ సమ్ కాఫీ. దీని తర్వాత ఒక డ్రోన్ షాట్ ఎగిరేసి చుట్టుపక్కల ఎట్లుందో చూసేసి తర్వాత మనం బయలుదేరదాం, సరేనా? చలో. You don't know that every time you look at me with those eyes, everything inside my head goes blank. I wanna tell you but I don't know what to say, but please don't go. Don't you go leaving me all alone. The things that I do just to keep you close. I'm sorry if I'm coming off too strong, but maybe I'm just acting tough, 'cause deep down I'm scared of love, scared of love, scared to trust. But with you I'm brave enough to try again and just pretend that maybe I found the one again. I want you for the rest of my days, 'cause baby I don't know what to do. And if I lost you, the love of my life would kill me, it's true, 'cause there. దిస్ ఈజ్ సో రెడిక్యులస్. దిస్ ఈజ్ నాట్ గుడ్, ఈవెన్ నాట్ గుడ్. ప్లీజ్ ప్లీజ్ గో స్లో విత్ ఫ్లో. బ్యాగ్ పడిపోద్ది నాకు తెలుసు, అన్నీ పడిపోతాయి. Oh my goodness, this ride is ఏంది అసలుకి రైడ్ నాకు అర్థం అవ్వట్లేదు. 2-3 రూట్లు ఉన్నాయి, ఏ రూట్ కరెక్టో కూడా తెలుస్తుంది నాకు. సరే చూద్దాం. రే రూట్ ఏది ఇట్లుంది, ఆమో, ఓహో, ఓయ్యా, అమ్మ సైకిల్ మాత్రం నిలబడి తోలడం బెటరు, నిలబడి అంటాను దిగడం బెటరు. అబ్బా ఇంత కిందికి ఎట్లుందిరా, పడిపోతే ఎట్లా పరిస్థితి. ఇది ఎక్కుద్దా? ఇదొక్క సెల్ఫీ స్టిక్ ఉండదు పీకప్. అమ్మా ఘోరంగా ఉన్నది. నేను ఈ రైడ్ చేస్తా అంటే నా చెవిలో ఏం పాట వస్తుంది సార్, బరాబర్ చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నక్క తెలిసి అడుగేసినావా ఎడరంటి ఆశల వెనక అనే పాట వస్తుంది. అట్లుంది ముచ్చట. ఇంకా ఆ పాట వస్తుంది. ఒకసారి దుమ్ము చూడండి. బట్ లొకేషన్ చూడండి.
ఇట్ వాజ్ ఎ మోస్ట్ బ్యూటిఫుల్ రైడ్ విత్ ఫుల్ ఆఫ్ డస్ట్. ఇది లేకుంటే మాత్రం అసలు దోమలు నన్ను బతకనివ్వని అర్థమైంది నాకు. 20 కిలోమీటర్స్ వచ్చినాయి ఇప్పటికి. టైం 1:30 అవుతుంది. బట్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక కొన్ని కిలోమీటర్లు తొక్కి నాకు ఇక్కడే క్యాంప్ వేసుకోబుద్ది అవుతుంది. బట్ వాటర్, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ వాటర్. మేబీ లైక్ 800 ml వాటర్ ఏమో ఉన్నాయి అంతే. తొక్కాల్సినవి ఇంకా 160 ఉంటాయి. చలో మేబీ ఈ మధ్యలో మనకు ఒక 60 కిలోమీటర్లు పోయిన తర్వాత ఒక చిన్న ఊర్లాగా వస్తుంది. మనం అక్కడ వాటర్ రీఫిల్ చేసుకోవచ్చు. సో తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తాం. చలో. అండ్ వన్ మోర్ థింగ్, నా చేతిలో రూపాయి క్యాష్ కూడా లేదు, కార్డులో ఉన్నాయి. పైసలు లేకుండా బతకడం ఇప్పుడు నేను. చూద్దాం. ఇంకొక మ్యాగీ ప్యాకెట్ ఉంది తినడానికి, అది ఇవాళ నైట్కి అవుతుంది. ఒక స్వీట్ కార్న్ ఇది డబ్బా ఉంది, క్యానెట్ డబ్బా, అది రేపు పొద్దుగాల బ్రేక్ఫాస్ట్కి అవుతుంది. లేకుంటే ఇవాళ నైట్కు ఇది తిని పొద్దుగాల బ్రేక్ఫాస్ట్కి దాన్ని తింటా. అండ్ 2 ఆరెంజెస్ ఉన్నాయి, 2 యాపిల్స్ ఉన్నాయి. సో ఇవి మనం 2-3 రోజులు మేనేజ్ చేసుకోవచ్చు. నేను నైట్ కూడా ఏం తినకుండా పండుకున్నా, పొద్దుగాల ఫిష్ తిన్నా. ఇవాళ సాయంత్రం కూడా 2-3 ఫ్రూట్స్ తిని పండుకుంటా. రేపు పొద్దుగాల మళ్ళీ మ్యాగీ తింటా. మళ్ళీ సాయంత్రం ఏం తినకుండా ఫ్రూట్స్ తిని పండుకుంటా. ఎల్లుండి పొద్దుగాల క్యానెట్ది స్వీట్ కార్న్ తింటా. సో అట్లా మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఏం లేదు, ఒక 5 కిలోలు తగ్గిన పెద్ద పీకేది పోయేది ఏం లేదు నాకు. కానీ పదండి. సో మనం ఇక్కడ చూసుకుంటే ఆవాల తోటను చూడవచ్చు. ఇవన్నీ ఆవాల తోటలు అన్నట్టు. ఎన్ని ఆవాలు ఉన్నాయి చూడండి. ఇదంతా ఆవాల తోటనే. ఆ కంటికి కనిపించేదంతా కూడా ఆవాల తోటనే. అండ్ ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు, కానీ మనుషులు ఎవరు లేరు. జస్ట్ వేసి ఆవాల తోట చూడండి ఎక్కడ దాకా ఉందో. ఎన్ని ఆవాలు మనకి ఇక్కడ నుండే అయిపోతాయేమో. మనకు మహారాష్ట్ర లైక్ ఏమంటే రాజస్థాన్ నుండి వస్తాయి మనకు. అండ్ ఇక్కడ నుండి కూడా చాలా దేశాలకి స్పైసెస్ అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి ఈ ఆవాలు. ఎంతున్నాయి ఇప్పుడు ఆవాలు కిలోకు? కామెంట్ చేయండి తెలిస్తే. ఈ రైడ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుందేమో ఆవాల తోటలో. నిజంగా ఎంత బాగుంది చూసారా అసలుకి. కానీ రోడ్డే కొంచెం మట్టి బాగుండే వరకు తొక్కడానికి అయితే లేదు. ఈ దోమలు ఒకటి నన్ను లోపలికి, హెల్మెట్ లోపలికి కూడా దూరి చంపేస్తున్నాయి. బైక్ హెల్మెట్ అయితేనేమో సెట్ అయ్యేదేమో. ఫస్ట్ టైం అనిపిస్తుంది సైకిల్ తోలుతుంటే బైక్ హెల్మెట్ పెట్టుకోవాలని. ఓ మై గుడ్నెస్. అండ్ ఇవి దాటితే బీభత్సమైన హిల్స్ ఉన్నాయి. నా లెఫ్ట్ మొత్తం ఆవాలి. అటు సైడ్ నుండి ఎండ వస్తుంది కాబట్టి మీకు ఇట్లా అనిపిస్తే, కానీ మా ఎంత దున్నేసిర్రా బాబు ఆవాలు. క్వింటల్ కాదు 10 క్వింటల్ వెళ్తాయి కావచ్చు ఇక్కడ. అన్నీ ఆవాలు 10 క్వింటల్ వెళ్తాయో ఇంకా 100 క్వింటల్ వెళ్తాయో కూడా తెలియదు, అంతున్నాయి. వంగిపోయినాయి అసలు భూమికి బరువు అయినట్టు. కిర్ర కిర్ర కర్ర అని సౌండ్ వస్తుంది. ఏందా అని చూస్తే చూడండి టైర్ పరిస్థితి ఎట్లా అయిపోయిందో. మొత్తం పోయింది టైర్ది. ఇంకా ఇక దీని పరిస్థితి, దీని పని మొత్తం అయిపోయినట్టే. దీన్ని రైడ్ చేయడం కుదరదు. ఇంకా నేను 180 కిలోమీటర్స్ ఏమో 180 కాదు 60 వచ్చిన, 210 అంటే 60 వచ్చిన 150 కిలోమీటర్స్ వెళ్ళాలి. వాంటెడ్లీ ఇలాంటి రూట్స్ నేను చూస్ చేసుకుంటున్నా. రోడ్లు లేక కాదు, మెయిన్ రోడ్ కూడా ఉంది. మొన్ననైతే రోడ్ లేకనే అది చేస్తాను, బట్ ఇప్పుడు కావాలని చూస్ చేసుకున్నా. పుల్ ఇరిగింది అండ్ టైర్ అరిగింది. ఇంకెన్ని వస్తాయో చూద్దాం. ఇంకొక 150 కిలోమీటర్ల ముందుకు పోదాం, అయిపోద్ది. చంపేద్దాం పదండి. అమ్మా థ్యాంక్ యూ. Thank you. Should a bit. Okay. Hot water. Hot water? Hot water.
ఓ ఓకే థ్యాంక్ యూ To Ulaanbaatar. Ulaanbaatar. Ah, yeah. Numrug, Bayantis, Murun, Yeah, yeah. Eldernet, Ulaanbaatar, Harhorin, Numrug, Bayantis, Murun, Eldernet, Ulaanbaatar. Good, 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 good. Thank you. Thank you. Thank you. అమ్మా బాటిల్ మూత కారు కింద పడ్డది అమ్మయ్యా ఎక్కిపోద్ది అనుకున్న కారు బట్ ఎక్కలేదు అమ్మా ఇంత వేడిలో అయ్యి హాట్ వాటర్ ఇచ్చిండి అయ్యా స్వామి సరేలేండి ఏమో వాటర్ చల్లార్చుకొని తాగుతాం ఈ రోడ్డు చూడండి భలే ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి ఇట్లా పోయి అమ్మ దేవుడు ఆ కొండలన్నీ ఎక్కి దిగాల అయిపోతుంది ఇవాళ నాకు నీకు ఉందిరా ఇవాళ గోపాల గోపాల రేపల్లె గోపాల ఆ పాట ఎన్నెన్ని అడ్డు వస్తాయో రాని స్టాండ్ ఇరిగింది పుల్ ఇరిగింది టైర్ పోయింది వాన పడుతుంది ఓ మై గుడ్నెస్ ఎన్ని వస్తాయో అన్ని రాని ఆగేదేలే బాగుందండి రైడ్ వర్షంలో వావ్ నెల్లూరి నేర జానా నా కుంకుమల్లె మారిపోనా నీ గానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూసుకుంటా నా అందలకు మువ్వలాగా నన్ను కొంచెం రాసుకుంటా ఎండలు ఎండి ఇట్లా వాన పడితే భలే ఉంటుంది కదా ఏదైతే అదా భలే ఉంది నాకైతే చల్లగా కానీ షూస్ ధరితే అని భయం అవుతుంది చలో వాటర్ అయిపోయినాయని చాలా టెన్షన్ పడుతుంటే ఇగో ఈ వర్షపు నీళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసినాయి ఇక్కడ కనబడుతుందా సూపర్ వర్స్ అంటే ఓవర్స్ అయిపోయిన సిచ్యువేషన్ అది చాలా బాగుంది సైకిల్ కింద పడిపోయింది స్టాండ్ ఇరిగిపోయింది
తగ్గింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, జోరుదారుగా పోతుంది. అలా కూడా దొక్కినా. ఇక్కడ ఒక విలేజ్ ఉంది, విలేజ్ లా ఉంది. ఇంకా బాగానుంది, అటు సైడ్ పడుతుంది. విలేజ్ సైడ్ అయితే వెళ్తున్నా. నాకు మస్తు నచ్చింది ఇవాళ మాత్రం. నా లైఫ్లో మర్చిపోలేను. నేను అస్సలు బాధపడకండి, ఫుల్గా హ్యాపీగా ఉన్నా. ఐ లవ్ దిస్ జర్నీ. ఎందుకు ఇట్లా పోతానంటే, ఇది ఒకటే హార్డ్గా ఉంది, మిగతా అంతా మట్టి మట్టి ఉంది. ఇదైతేనే సెట్ అవుతుంది పోవడానికి. స్ట్రీమ్ లేకుంటే చాలా హార్డ్గా పోతుంది, బురదలో ఇరుక్కుపోతుంది. ఇది అనుకోండి చాలా గట్టిగా ఉంటుంది. మొత్తం తడిసిపోయి రోడ్డు మీద పోతుంటే ఒక ఆమె కనబడ్డది. అటు రోడ్ లేదు నాయన అని అన్నది. మరి ఎట్లా అని అంటే ఏమో అనుకుంటే వెళ్ళిపోతుంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఆపి, ఇట్లా ఇవాళ పడుకోవడానికి ఇంకా ఫుడ్ ఇట్లా కావడానికి ఎక్కడన్నా హోటల్కి ఇట్లా ఉందా అని అడిగాను. అంటే లేదు అన్నది. నాతో రానన్నది. ఓకే అని వచ్చిన. ఇగో ఇవి ఇచ్చి పాలు ఇచ్చి ఇది ఇచ్చారు. అమ్మ తోడు ఈ తడికి వీళ్ళకి రుణపడి ఉంటా. బట్ ఇవాళ మాత్రం ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలుకి ఏమేమో చేసిస్తుంది వేడివేడిగా నా కోసం. నేను వర్షంలో తడుస్తుంటే వీళ్ళు నన్ను చూసిరంట కార్లో. అండ్ వీళ్ళు ఏమంటున్నారంటే, ఫుడ్ పెట్టిరు, నువ్వు మళ్ళీ తినాలనుకుంటే సిగ్గుపడకుండా అడుగు, అట్లా ఏం లేదు. అండ్ ఇవాళ నైట్ ఇక్కడ ఉండే స్టే చేయు, రిలాక్స్ అవ్వు, పొద్దున మళ్ళీ వెళ్దువులే కానీ అని చెప్పేసి అయితే చెప్తున్నారు. నిజంగా చాలా చాలా మంచోళ్ళు. ఇగో ఇద్దరు పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటారు. వాళ్ళ ఆట చూడండి. అమ్మా, మేమైతే పాలు విండడానికి వస్తున్నాము. సో వీళ్ళు ఇప్పుడు పాలు వింటారంట. నేను కూడా పోయి చూస్తారు కాదు, నేను కూడా పిండుతా వీలైతే. ఎందుకంటే నాకు కూడా పిండాలని ఉంది. సో లోపలికి అయితే వద్దు అంటుంది. ఎందుకు అని అంటే, అయ్యో ఇది పాపం చూడండి, వాళ్ళ మమ్మీని మీట్ కావడానికి చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది. వెళ్ళిపోయింది అది. ఓకే, లోపల మొత్తము రాకు, నువ్వు మొత్తం బురద ఉంటుంది, మళ్ళీ ఎందుకులే అని అంటుంది. అది పోయింది. వాళ్ళ మమ్మీ దగ్గర పాలు తాగుతానే ఉన్నది. సో ఎక్కడ పడుకుంటావు అని అడిగారు. అంటే సరే నేను ఇక్కడ కింద పడుకుంటా, అక్కడైతే పడుకోలేను, మెస్లో రాదు అని చెప్పిన. సరే అని చెప్పేసి ఇక ఇవన్నీ అరేంజ్ చేసారు. ఇప్పటిదాకా నా ఫోన్లో మొత్తం వాటర్ పోయి ఛార్జింగ్ ఎక్కలేదు, ఇప్పుడే ఎక్కుతుంది. ఇంకా సరే, గుడ్ నైట్, ఆల్ ఆఫ్ యూ, బాయ్ బాయ్.